భయ్యా ఎగ్ ప్లేట్ పానీపూరి. ఓకే మేడం. ఆనియన్స్ ఏంటి ఇంత ఉన్నాయి? నువ్వు ఇచ్చే పూరి ఎంత ఉంటది, మళ్ళీ నువ్వు అందులో పెట్టే హోల్ ఎంత ఉంటది? అసలు ఇది పట్టుద్దా? ముందు ఇవి సన్నగా కట్ చేయి. ఇదిగోండి మేడం. అది ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటది. ఏంటి పై పైన తిప్పుతున్నావు? లోపల తిప్పు, జీరా అంతా కిందే ఉంటది. సరిపోయింది మేడం. చాలా మేడం, ఇంకా కలపమంటారా? ఇంకా చాలే, ఇప్పుడు టేస్ట్ ఉంటది. ఇప్పుడు ఇవ్వు. ఇంత చిన్న చిన్న పూరీలు పెడుతున్నావేంటి? కొంచెం పెద్దవి పెట్టు. ఓకే మేడం. మరి ఇంత పెద్ద పూరీలు పెట్టేస్తావా? కొంచెం చిన్న పూరీలు పెట్టు. తినాలా వద్దా? సరే మేడం. తినండి మేడం, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ ఇవన్నీ మెత్తగైపోయి ఆల్రెడీ కిందంతా బొక్కలు పడిపోయినాయి. ఎట్లా తింటారు? వేర్ ప్లేట్ నాలుగు కాదు అన్న. ఎగ్ ప్లేట్ పానీపూరి మంచినీళ్ళేనా? మేడం. మినరల్ వాటర్ యూజ్ చేశారా? అవు మేడం. సరే ఇవ్వండి. 1 సెకండ్, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా. ఎంత డర్టీ వాటరో. గ్లౌజ్ వేసుకోలేదా మీరు? గ్లౌస్ ఎందుకు మేడం? ప్లాస్టిక్ గ్లౌజ్ ఉన్నాయి కదా. ఊకండి మేడం, ఎవరు వాడతారు దాన్ని? యూజ్ చేయండి. ఇదేంటి, సరిగ్గా కట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ టైం నుంచి కట్ చేస్తా మేడం. నాకొద్దు చాలు. అక్కడ పడేసేయండి మేడం. సో డర్టీ. అయిపోయింది మేడం. అప్పుడు అయిపోయిందా? ప్లేట్కి ఎన్ని? 6 మేడం. నువ్వు 6 5 వేసావు. లేదు మేడం, నేను 6 వేసా మేడం. నువ్వు 5 వేసావు, నేను లెక్క పెట్టుకున్నా. లేదు మేడం, నేను 6 వేసా మేడం. అయ్యి బాబు, అన్ని పూరీలు ఉన్నాయి, ఒక్క పూరి వేయడానికి ఏమైంది నీకు? ఒక పూరి వేయచ్చుగా. సరే మేడం. అయినా నువ్వు 5 వేసావు. అవును ఎగ్ ప్లేట్. సరే మేడం. ఎగ్ మసాలా పూరి. ఓకే మేడం. అయిపోయింది మేడం. అప్పుడు అయిపోయిందా? నువ్వు 5 వేసావు, ఒకటి. లేదు మేడం, ఒక మసాలా పూరి తిన్నారు కదా. నేనేదో క్యాజువల్గా అడగా దాన్ని, నువ్వు దాన్ని కూడా క్యాల్కులేట్ చేస్తావేంటి? సరే వెయ్యి, ఇంకో పూరి వెయ్యి. పానీపూరి దిస్ ద బెస్ట్ పానీపూరి, తెలుసా? నీకు కావాలా వద్దా? నా కడుపు ఫుల్గా ఉంది, నువ్వు తిను. థ్యాంక్ యూ. ఒకసారి టేస్ట్ చేయొచ్చా నేను? ఇదే లాస్ట్ మేడం. ఇది లాస్టా? ఏంటి ఇది నా రెండోది. అసలు ప్లేట్లు ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. ఇంకో సరే, ఇంకో ప్లేట్ ఇవ్వండి. నీకు కావాలి ఇంకో ప్లేటు? నాకు అస్సలు వద్దు, చాలు. నా ఒక ప్లేట్ పానీపూరి. అన్న అయిపోయిందా? దీన్ని ఎడార పెట్టుకోవాలి ఇప్పుడు. భయ్యా ఎర్రగడ్డ ఫస్ట్. ఎర్రగడ్డ అంటే
అబ్బా అదే భయ్యా ఏదో అంటారు ఉల్లిపాయ ఓ ప్యాజా ప్యాజ్ దో भैया प्याज दो भैया हो गया और प्याज दो అబ్బా ఈ భయ్యా ఉల్లిపాయ లేకపోతే నేను తినలేను భయ్యా ప్యాజ్ దో భయ్యా हो गया ఇంకేం వేయాలన్నా भैया अब्बा నేను ఇస్తాను ఎక్స్ట్రా 2 రూపీస్ डालो प्याज डालो प्याज दो ప్యాజులో బేల్పూరి పానీపూరి అన్నా బోలో భయ్యా. అబ్బో వీడు హిందీ వాళ్ళు అన్నట్టున్నాడే. అక్కడేమో ఛత్రపతి ఫోటో ఉంది, మనకేమో హిందీ రాదు. ఇప్పుడు ఎలా రా బాబు. భయ్యా పానీపూరి ఏక్ ఒక ప్లేట్, ఉల్లిపాయలు తోడ అదే ప్యాస్ చిన్న చిన్న తోడ దాలో పానీపూరి ఒక్కొక్కటి అది ఏక్ నువ్వు లైన్లో ఏక్ పెట్టు. ఓహో పానీ అది నాకు తెలుగు వచ్చు భయ్యా. మీరు తెలుగు వాళ్ళ భయ్యా? ఇప్పటికి 3 బళ్ళు తిరిగాను భయ్యా, ఒక్కడికి తెలుగు రాదు. నాకేమో హిందీ వచ్చి సావదు. మ్యాటర్ ఏంటంటే భయ్యా, ఒక ప్లేట్ పానీపూరి పూరి వేసేకు ఒక్కొక్కటిగా ఎందుకంటే తినడానికి కొంచెం ఈజీగా ఉంటది కదా. మసాలా ఎక్కువ, పానీ తక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ. ఓకే భయ్యా. భయ్యా ప్యాస్ భయ్యా ప్యాస్ భయ్యా పూరి ఉల్లిపాయ వేయరు భయ్యా. ప్లేట్ మొత్తం కలిపి ఒక్కసారి వేస్తారు. మహా అయితే అదే ప్లేట్ లో ఇంకోసారి ఉల్లిపాయలు వేస్తారేమో గానీ ఇలా పూరికి వేసుకుని ఎవరు తినరు భయ్యా. అవునా? అంటే నేను కొంచెం ఎక్కువ అన్నాను కదా, అందుకని పూరికి వేస్తున్నారు అనుకున్నాను భయ్యా. కొంచెం వేయండి, అవసరమైతే నేను దానికి అమౌంట్ పే చేస్తాను. సరేలే భయ్యా. అయిపోయినాయి కదనా? ఒక సూఖాయరా? అస్సలేమో జస్ట్ పూరి అంతే. ఇంకోటి కదా, అది ఉల్లిపాయ కాదు కదా. అన్న కారం అవుతుందన్న. ఒక పూరిలో జస్ట్ పెరుగు వేసి, పెరుగుందా పెరుగు, జస్ట్ పెరుగు, కొద్దిగా ఉప్పు కారం మసాలా అంతే. ఫ్రీగా తిని నీకు ఎందుకు వస్తారో ఏమో. కొద్దిగా సేవ్ కూడా వేయండి దాంట్లో. థ్యాంక్ యూ. మీఠా ఉందా? జస్ట్ మీఠా అయ్యారా? పూరీలని నువ్వే తింటే నేనేం వ్యాపారం చేసుకోవాలిగా. అవునా? జస్ట్ వాటర్ ఏవా? కొన్ని వాటర్ అంతే జస్ట్. అరే అన్న చెన్నా కూడా ఉంది. ఇంకొకటి జస్ట్ చెన్నా వేసేయండి. ఇంకొకటి జస్ట్ చెన్నా ఆనియన్ కొద్దిగా మిక్స్ చేసిరా. జస్ట్ పూరిలో కొద్దిగా కర్డ్ వేసి అసలు వేసిరా. పీస్ చల్లగా ఉంటుంది లాస్ట్ లో. భయ్యా 2 ప్లేట్ పానీపూరి. రే ఆగు, ఆడ మొహం చూసావా? ఆఫ్రికన్ చింపాంజీలా ఎలా ఉన్నాడో. పొద్దున్నుండి స్నానం చేసాడో లేదో కూడా తెలియదు. అయినా ఈ ఏగలు అంతా హైజీన్ కాదురా. మొన్న చూసావుగా ఆ వీడియో, ఆ పానీలో ఇది కలిపారు. ఈడేం కలిపాడో ఏందో. అవసరమా అన్నా? మరీ ఒక మనిషి శరీరం చూసి అంత కించపరచడం కరెక్ట్ కాదన్నా. మేము ఈ పానీని మినరల్ వాటర్తో తయారు చేయలేకపోవచ్చు, కానీ రోజు మేము తాగే మంజీరా వాటర్తో తయారు చేస్తామన్నా. ఏదో ట్యాప్ వాటర్తోనో డ్రైనేజ్ వాటర్తోనో తయారు చేయమన్నా. ఇందాక మీరు హైజీన్ అన్నారు కదా. మేము రోజు పానీపూరి పెట్టే ముందల మా చేతులు కడుక్కొనే పెడతామన్నా. అన్నా అక్కడెక్కడో నార్త్ ఇండియాలో వాడిది పోసాడనే ఇక్కడ వరకు తెలిసిందన్నా. అలాంటిది నేను పానీపూరి పెట్టిన తర్వాత వాడు తిని ఆరోగ్యం పాడైతే తెలియకుండా ఎలా ఉంటుంది అనుకుంటున్నారన్నా? కొంతమంది రోజుకో చోట బండి పెడుతుంటారు. వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ తో పని లేదు కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. కానీ నేను ఈ బండి ఇక్కడ పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. నా దగ్గరికి అందరూ రెగ్యులర్ కస్టమర్లే అన్న. వాళ్ళల్లో ముసలోళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, కపుల్స్ ఉన్నారు,
పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ముసలోళ్ళు వచ్చి వాళ్ళకి షుగర్ ఉందనుకో స్వీట్ లేకుండా ఎలా ఇవ్వాలో తెలుసు. పిల్లలు వచ్చారనుకో వాళ్ళకి కారం లేకుండా ఎలా ఇవ్వాలో తెలుసు. ఇలా ఏ కస్టమర్కి ఎలా ఇవ్వాలో తెలుసుకొని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు నా బండి ఇక్కడ ఉందన్నా. అన్నా రోడ్ సైడ్ ఫుడ్ అనే ఒక కారణంతో మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తారన్నా. నా దగ్గరున్న పానీపూరి పావుబాజీతో పాటు ఇదే లైన్లో 10 రూపాయల పల్లీల దగ్గర నుంచి 70 రూపాయల బిర్యానీ వరకు ఉంటుందన్నా. వీళ్ళు స్ట్రీట్ ఫుడ్ వీళ్ళు రోడ్డు పక్కన పెడతారు అని హైజీన్ ఉండదు, క్వాలిటీ ఉండదు, టేస్ట్ ఉండదు అనుకుంటారన్నా. కానీ మేము పెట్టే ఫుడ్లో హైజీన్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అన్న. ఒక్కసారి టేస్ట్ చేయండి అన్న, మీరు ఇంకెప్పుడు వదలరన్నా. సరే అన్న, 2 సమోసా చాట్, ఇలా పానీపూరి తింటాం.